అందరికీ నమస్తే. వెల్కమ్ టు నానమ్మ వంటలు. ఈరోజు అమ్మ మనకి చింతపండు పచ్చడి చేసి చూపిస్తుంది. చాలా తొందరగా అయిపోతుంది, 5 నిమిషాల్లో చేసేయచ్చు. ఎప్పుడైనా ఇంట్లో ఏమన్నా కూరలు నచ్చక ఆకలి అవుతున్నప్పుడు ఏం తినాలో అర్థం కాకపోతే ఇట్లా ఒక 5 నిమిషాల్లో చేసుకోవచ్చు ఈ రెసిపీ. ఒక్కసారి చేసి చూడండి, ట్రై చేయండి. ఆల్రెడీ చేసే వాళ్ళకి తెలిసే ఉంటుంది ఎట్లుంటుందో అని చెప్పేసి. ఒక్కసారి ఎవరు చేయకపోయిండేసరికి ఇంతకు ముందుకి ఇప్పుడు చేసి ట్రై చేయండి ఒకసారి. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏందో చూద్దాం. ఫస్ట్ ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత కొంచెం నీళ్ళు పట్టేసుకొని నానబెట్టేసుకోవాలి దాన్ని. ఇప్పుడు ఇంకా దాంట్లో కావాల్సినవి ఎల్లిపాయలు ఒక 15-20 కావాలి, 2 ఎండుమిరపకాయలు, 2 రెక్కల కరివేపాకు, ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ తాలింపులకి జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు ఇవైతే తెలిసిందే. ఇంకొక 8 టీ స్పూన్ల కారము, 2 టీ స్పూన్ల ఉప్పు. ఇవి దీనికి కావాల్సిన పదార్థాలు. ఫస్ట్ అయితే మనం ఒక మిక్సీ జార్ తీసుకుందాము. మిక్సీ జార్లో మనం తీసుకున్న ఎల్లిపాయలు ఒక 20 ఎల్లిపాయలు తీసుకున్నాం కదా, అవి దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఈ 2 వేసుకొని ఫస్ట్ ఒక రౌండ్ మిక్సీ పట్టేసేసుకోవాలి. అంటే వీటి రెండింటిని ఫస్ట్ సపరేట్గా పట్టుకుంటే ఏంటంటే కొంచెం దొడ్డు ఉండకుండా ఉంటుంది అన్నమాట పచ్చడి. సో ఇది ఒక్కటి చూడండి ఎట్లా అయింది, కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా అయింది కదా. ఇప్పుడు దీని అంతా దగ్గర చేసుకొని మళ్ళీ దీంట్లోకి మనం నానబెట్టుకున్న చింతపండునే, ఇది గింజలు లేకుండా గింజలు అన్నీ తీసి నానబెట్టుకోవాలి. ఈ గింజలు లేని చింతపండు నానబెట్టుకున్న దాన్ని ఇప్పుడు వేసేసుకొని దీంట్లోకి 8 టీ స్పూన్ల కారం, మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు. ఈ కారం ఉప్పు వేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు నీళ్ళు ఉంటాయి కదా, అవి కొంచెం పోసుకొని మళ్ళీ ఒక రౌండ్ మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మొత్తం పేస్ట్ లాగా కానివ్వాలి. ఇప్పుడు ఇది మొత్తం పేస్ట్ లాగా అయితేనే పచ్చడి ఎట్లుంటుందో తెలుసు కదండి అందరికీ, అట్లనే వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం చూడండి పేస్ట్ లాగా అయింది. పేస్ట్ లాగా అయిన తర్వాత దీన్ని ఒక సైడ్కి పెట్టేసుకొని మనం ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ స్టవ్ ముట్టించుకొని బగోన పెట్టి జర్ర వేడైనాక బగోన దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. 3 చెంచాలు నూనె వేసుకున్న తర్వాత జర్ర వేడెక్కనియాలి. వేడెక్కగానే ఇది తెలిసే తాలింపులకి మనం తీసుకునే జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు ఇవన్నిటిని జర్ర కాల్చుకోవాలి, అంటే జర్ర వేయించుకోవాలి. ఇవి టేస్ట్ మినప్పప్పు, శనగపప్పు వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఇవి కొంచెం కాలంగానే దీంట్లోకి మనం ఎండుమిర్చి 2 ముక్కలుగా చించుకొని వేసేసుకోవాలి. ఇవి కూడా జర్ర కాలంగానే మనం సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకొని మంచిగా మళ్ళీ జర వీటిని వేగనీయాలి. వీటిని ఎట్లా అంటే ఇవి ఉల్లిగడ్డలు ఏవైతే ఉంటాయో తింటుంటే మంచి టేస్ట్ వస్తుంది పచ్చడిలోకి. సో ఆ పచ్చడి ఫ్లేవర్లకి మొత్తం మిక్సప్ అయి ఉంటుంది. కొంచెం గాలిన తర్వాత దీంట్లోకి మళ్ళీ మనం తీసుకున్న 2 రెక్కల కరివేపాకు వేసుకొని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇవి ఎట్లా అంటే మరీ ఎక్కువ మాడనీయద్దు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. ఇట్లా చూసిరు కదా, ఇట్లా కలర్ ఉండాలి. ఇట్లా కలర్ వచ్చేదాకా కాల్చుకున్న తర్వాత దీంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న చింతపండు పచ్చడి పేస్ట్ని వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ తాలింపు మొత్తం పచ్చడి మిక్స్ అయిపోయేలాగా ఒకసారి కలుపుకున్నామంటే మన పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇంకా ఇది ఎట్లా అంటే మనం చెప్తున్నా కదా, ఫస్ట్ చెప్పినట్టు ఎప్పుడైనా సరే ఏమన్నా ఆకలి అవుతుంది, ఇంట్లో కూరలు నచ్చలేదు అన్నప్పుడు ఇట్లా ఒక్కసారి వేసుకొని తింటే చాలు, మనకి కడుపు నిండా అన్నం తినేయచ్చు మనం. అంత టేస్టీగా ఉంటుంది ఇది. జర వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇది వేసుకొని తింటే ఇంకా మంచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ఎట్లుందో వంట కూడా మీరు కూడా ఒకసారి కమెంట్ చేసి చెప్పండి మాకు కూడా, సో మేము కూడా తెలుసుకుంటాము. ఇట్లనే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి, వీడియోస్ని చూస్తూ ఉండండి. మమ్మీ మీకోసం ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పటివరకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లనే ఉండాలి మాతోటి. మీరు మా వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్నే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.